అంటే తమాషాగా ఉందా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు. సనాతన ధర్మం అంటే అంత తమాషాగా ఉందా అని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ సనాతన ధర్మంలోని దేవుల గురించి ప్రస్తావన చేస్తూ హిందూ దైవాలను హేళన చేయడం పట్ల కేఎస్ఆర్ గౌడ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంలోని దేవుళ్ల జోలికి వచ్చిన ఏ వ్యక్తి బాగుపడిన సందర్భాలు లేవని, సీఎం రేవంత్ అదే కోరుకుంటే అది ఆయన ఇష్టమని విడుదల చేసిన ప్రకటనలో కేఎస్ఆర్ గౌడ పేర్కొన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తే సనాతన ధర్మంలోని దేవుళ్లను హేళన చేస్తే ఇక ప్రతి అడ్డగాడిద మాట్లాడదా అని ఆయన సీఎంను నిలదీశారు. దేవుని జోలికి వెళ్లిన ఒకరిద్దరు మాజీ ముఖ్యమంత్రుల పరిస్థితి ఏమైందో గుర్తు చేసుకోవాలన్నారు. పైగా 2 ఏళ్ల సీఎం పదవికే ఇంత అహం పనికిరాదని ఆయన హితవు పలికారు. హిందూ దైవాలను హేళన చేసిన సీఎం ఇతర మతాల ప్రవక్తలను ఎందుకు ప్రస్తావించలేదని, అదేవిధంగా 10 ఓట్ల కోసం తాపత్రయపడితే 90 ఓట్లు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేఎస్ఆర్ గౌడ హెచ్చరించారు. జై స్వరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జై స్వరాజ్ పార్టీ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నది. 2 ఏళ్లకే నీకు తలకు నెత్తికెక్కి అహం కనిపిస్తున్నట్టుంది. ప్రతి అడ్డమైన వ్యక్తి ఈ టార్గెట్ సనాతన ధర్మం. వాళ్ళైతే సరే ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, కోపంతో తాత్కాలిక ఆవేశంతో ఏదో అనుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నీవు కొంచెమన్నా సోయి ఉండాల. నిన్న మీ మీటింగ్లో మాట్లాడుతూ దేవుళ్ళ గురించి ఏం తెలుసని నువ్వు హేళన చేస్తూ మాట్లాడినావు. అప్పుడే అంత అయిందా? తాగుబోతులు దేవుళ్ళు, బ్రహ్మచారి దేవుళ్ళు, మాంసం దేవుళ్ళు, మరి ఆ ధైర్యం చేయలేకపోయినా ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడేది ఉరికించుకొడతారనా ఏంటి? ఏమయ్యా నీకు తప్పు. సనాతన ధర్మం గురించి నీకు చేతనైతే ప్రజలకు సేవ చేయి, నీకు చేతనైతే దైవ సేవ చేయి. అంతేగాని దేవుళ్ళని హేళన చేస్తే వచ్చేది లేదు. నీకంటే ముందు సీఎంగా చేసిన ఆయన అడుగు ఏమైందో. అడ్రస్ లేకుండా 2 ఏళ్ల నుంచి ఫామ్ హౌస్కి పరిమితమైన ఆయనకు తెలుసు ఆయన ఎక్కడ ఏ తప్పు చేసిండో, దానికి ఆయన ఎంత అనుభవిస్తుండో. లేదా నీ పార్టీలో గతంలో సీఎంగా చేసి దేవుని జోలికి పోయి ఏమైందో నీ మాటల్లోనే, నువ్వు ప్రతిపక్షంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన తెచ్చినప్పుడు గుర్తు చేసుకో ఏమైందో ఆయన దేవుని చేసి. సో తప్పు. రేవంత్ రెడ్డి గారు సీఎం స్థానం నుండి నీలాంటి వాడే దేవుళ్ళని రకరకాలుగా హేళన చేస్తూ మాట్లాడితే అడ్డమైన గాడిదలకు కూడా అలసైపోతుంది. తప్పు. నీవు ఆ తప్పును సరి చేసుకొని ఆ దైవానికి నీవు క్షమాపణ చెప్పుకో. లేకపోతే ప్రత్యక్షంగా ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా నువ్వు అబ్జర్వ్ చేయి. ఈ స్థానంలో దేవుని జోలికి పోయినోడు ఎవడు కూడా అడ్రస్ లేకుండా పోతున్నాడు. అది నువ్వు కోరుకుంటే నీ ఇష్టం. జై స్వరాజ్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.